హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడాలి బ్రదర్. ఒకవేళ చాలా మంది అనుకుంటూ ఉంటారు మురళి అన్న వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా మాట్లాడుతూ ఉంటాడని. వైఎస్ఆర్సీపీ లేదు, ఇంకో పార్టీ లేదు. నాకు ఏది నిజమనిపిస్తే అది మాట్లాడతా, ఏది అసత్యం అయితే దాన్ని ప్రశ్నిస్తాను. ఇది జస్ట్ ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి మాట్లాడతాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వస్తూ ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు అని వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు వచ్చినప్పుడు ఆయన నిజంగా కాన్వాయ్ కింద పడి మరణించాడా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్న టైంలో ఎస్పీ బయటకు వచ్చేసి ఒక వ్యక్తిని ఒక కారు గుద్దేయటం జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, వేరే ప్రైవేట్ వెహికల్ అని చెప్పడం జరిగింది. మరి ఎస్పీకి అన్ని తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్పాడనేది నాకైతే తెలియదు. మనిషి ప్రాణం పోతూ ఉంటే సిగ్గు లేకుండా నీ కారు కింద పడితే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, నీ కారు కింద ఒక వ్యక్తి పడి నలిగిపోతే సిగ్గు లేకుండా కాన్వాయ్ ఆపకుండా ఆ వ్యక్తి చనిపోయాడా బ్రతికాడా అని కూడా తెలియకుండా పక్కన పడేసి వెళ్ళావంటే నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు శరాలు ఉన్నాయా? ప్రాణం విలువ తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఇప్పటికి రెడ్డి గారు అని ఎందుకు అంటున్నానంటే అలవాటైపోయింది. మనిషికి ఒక బుద్ధి జ్ఞానం దేవుడిస్తాడు, నీకు అవి కూడా ఇయ్యలేదా? నీ కారు కింద వృద్ధుడు పడి నలిగిపోతుంటే మీరు కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపుతున్నారు. నీ డ్రైవరు తెలుసు కదా కారు కింద పర్సన్ పడ్డాడని, నలిగిపోయాడని తెలుసు కదా, అతను లాగి పక్కన పెట్టారు కదా. మనిషివా దున్నపోతువా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మనిషివా దున్నపోతువా? కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నీ కారు కింద ఎవడైనా పడితే అలా వదిలేసి వెళ్తాడా? నీది ఒక బ్రతుకేనా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? నువ్వు 10 లక్షలు ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా? ప్రజల్లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని మినిమం సెన్స్ మీకు లేదా? ఎస్పీ చెప్పాడు, ఓకే, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడలేదు, వేరే వెహికల్ కింద పడ్డాడని. మరి మీ బుద్ధి ఏమైంది? హుందాగా ప్రమాదం చేస్తున్న ఆ కారు కింద పడ్డాడు, నలిగిపోయాడని చెప్పలేకపోయావా? దరిద్రమైన మా భావజాలన్న వ్యక్తి. కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తాడా? కళ్ళు చూస్తుంటే వెహికల్ ఫ్రంట్ వీల్ కింద పడి ఆ పెద్ద వ్యక్తి ఇలా కొంచెం తొక్కినట్టు అయితే ప్రాణం చూసే వాళ్ళకి విలవెల్లాడిపోయిందే. ఆ కారులో ఉండి ఆ ఫీల్ అనుభవించిన నీకు కొద్ది కూడా పశ్చాత్తాపమే లేదా? ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడవడం కాదు, మన ఏడుపు మనం ఏడుద్దాం ఫస్ట్. నీ కారు కింద పడి ఒక వ్యక్తి నలిగిపోతే కనీసం ఆ వ్యక్తిని కాన్వాయ్ ఆపి, కావాలంటే నీ టూర్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించాలి, అప్పుడు నువ్వు నాయకుడు అవుతావు. కానీ నువ్వేం చేసావు? చనిపోతాడో లేదో నీకు తెలియదు, కానీ ప్రాణాలతో ఉన్నాడని పక్కన పడేసి వెళ్ళిపోతే 108 103 వెహికల్స్ అంబులెన్స్లు వచ్చే వరకు నరకయాతన అనిపించి రోడ్డు పక్కన కొట్టుకొని చచ్చిపోతుంటే నువ్వు వచ్చి ఇక్కడ ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చనిపోయిన వాడికి దండేస్తావా? విగ్రహావిష్కరణ చేస్తావా? మనిషివేనాయా నువ్వు? నేను సమర్థించా, వెళ్తాడు, ఏమైంది, వాళ్ళ కార్యకర్తకి దండేస్తాడు. నువ్వు నీ కార్యకర్త చచ్చినోడికి దండేసే క్రమంలో ఒక నిండు ప్రాణం బలైంది నీ వల్ల. కేవలం నీ డ్రైవర్ వల్ల నీ కారు కింద పడి, నీ కాన్వాయ్ కింద పడి ఆ వ్యక్తి చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని బ్రతుకని నేను అంటున్నాను. రోడ్డు పక్కన కుక్క చచ్చిపోయినా, కాకి చచ్చిపోయినా కావు అంటూ చుట్టూ చేరితే జంతువులు. కానీ నీలాంటి వాడు పైకి నాయకుల్లా నటిస్తూ లోపల ఇంత క్రూరంగా ఉంటావా? నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా కూడా కనీసం చెప్పొద్దా? నువ్వు చెప్పాలా లేదా? వేరే వెహికల్ కింద కాదు పడింది, నా కాన్వాయ్ కింద ప్రమాదశాత్తు పడ్డాడు, దీనికి నేను చాలా బాధపడుతున్నానని చెప్పినట్టే ఎంత హుందాగా ఉండేది. దానికి సంబంధించి చాలా రెస్పెక్ట్ పెరిగేది. కానీ ఇప్పుడు నువ్వు దగ్గులుబాజీ లిస్టులో, కొండాకోరు లిస్టులో, పనికిమాలిన ఎదవల లిస్టులో, సామాన్యుడి ప్రాణాలు లెక్క చేయలేని ఒక రాక్షసుడి లిస్టులో, ఎప్పుడో చచ్చిపోయిన వాడి కోసం ఇప్పుడు వెళ్ళి పల్నాడులోని ఆర్భాటం అదంతా చూయించి అక్కడున్న ప్రాణం పోయిందాన్ని పట్టించుకొని ఒక రాక్షసుడి లిస్టులో చేరావు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా చండాలం. నీలాంటోడు నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు అంతే. అక్కడే గనక ఆ వ్యక్తిని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టే నీ మీటింగ్ మొత్తం క్యాన్సిల్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే వాళ్ళం మంచిగా. ఇప్పుడు
ఆడు మనిషా అనుకుంటున్నాం. పార్టీలు లేవు, బొక్క లేవు. ఇక్కడ మేము న్యూస్ చదివేది, న్యూస్ చెప్పేది ప్రజలకు మంచి జరగాలని. నువ్వేదో మంచి చేసావు గత 5 సంవత్సరాల్లో, మళ్ళీ వస్తే మంచి చేస్తావు అనుకున్నావు. కానీ నువ్వు చేసింది ఏంటి? నిండు ప్రాణం గిలగల కొట్టుకుంటే నడి రోడ్డు మీద వదిలేసి సిగ్గు లేకుండా వెళ్ళిపోయిన నువ్వు ఒక మనిషివేనా? నీలాంటోడికి ఫ్యాన్స్, నీలాంటోడికి పార్టీ, నీలాంటోడికి మళ్ళీ వెనక భజన బ్యాచ్. ఇప్పుడు ఇలాగే అనాల్సి వస్తుంది. మన రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చినప్పుడే కదా ఒరిజినాలిటీ తెలిసేది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే 28 మంది చచ్చిపోయారు. తిట్టాం, బాగా తిట్టాం. 28 మంది చచ్చిపోతే ఏ కుంభమేళాలో చచ్చిపోవట్లేదా అని మాట్లాడాడు. వేస్ట్ ఫెలో అని తిట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాటలో చనిపోతే తిట్టాం. BR9 అమ్మన బుద్ధులు తిట్టాం. సింహాచలం అప్పన్న టెంపుల్లో జరిగిన దారుణాన్ని కూడా ప్రశ్నించాం. ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కాబట్టి ప్రశ్నించాం. అంత మాత్రాన మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అంత మాత్రాన మేము టీడీపీ పార్టీ కాదు. వీఆర్ జర్నలిస్ట్, వి రిపోర్ట్ రియాలిటీ. ఏం జరుగుతుందో దాన్నే ప్రజలకు చెప్తాం. ఇప్పుడు జరిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డి జీవితంలో తీరని మచ్చ, చీరని లోటు, ఒక అసమర్థుడు, ఒక చేతకాని నాయకుడు, ఒక ప్రాణం అంటే విలువలేని నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడుగా నిలిచిపోవడానికి ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ ఒక్క ఉదంతం చాలు. దీన్ని మేము అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటాం. నీతులు చెప్పేటానికి కాదు భయ్యా, చెయ్యటానికి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు చేసింది చాలా ఘోరమైన తప్పు. దీనికి క్షమాపణ ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను మాత్రం జీవితంలో ఈ విషయంపై మిమ్మల్ని క్షమించడం జరగదు. ముఖ్యంగా ఆ ప్రాణం తిరిగి రాదన్న తర్వాత, దానికి కారణం మీరని తెలిసిన తర్వాత, ఒక ఎస్పీ సైతం అబద్ధం చెప్పి మీడియాని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిసిన తర్వాత అతన్ని కూడా మీరు మేనేజ్ చేశారేమో అని డౌట్ వస్తూ ఉంది. నిజాలు బయటకు రావనుకుంటే తప్పు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక రోజు వాస్తవాలు బయటకు వస్తాయి. సిగ్గుతో తలదించుకో, లేదంటే పశ్చాత్తాపంతో మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడుగు. లేదంటే నీలాంటి నాయకుడా మాకంటూ మీ కార్యకర్తలే మొహం మీద ఊస్తారు. ఇటువంటి వారిని ఏ నాయకుడైనా ఎవడైనా మేము ప్రశ్నిస్తాం. వాడు ఏ పార్టీ అన్నది మాకు అనవసరం. పర్సనల్ అభిమానాలు మాకు ఉండొచ్చు. అంత మాత్రాన ఎంత తప్పు చేసినా ఒకరిని వెనకేసుకొస్తామని మీరు కనుక ఆలోచిస్తే అది 100% రాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Signing off. Thank you so much.